చూడటానికి చాలా బాగున్నాయి కదండి. తినడానికి ఎలా ఉన్నాయో తర్వాత చెప్తాను, కానీ ఇవాళ స్నాక్స్ ఏంటో చూసేయండి. అయితే చేసేది నేను కాదండి, మా చిన్న పాప చాలా బాగా చేసింది. ఇంతకీ ఏం చేస్తుంది ఏంటి అన్నది మొత్తం వీడియో చూసి మీరే తెలుసుకోండి. డన్నా పొటాటోని బాయిల్ చేసుకుని దాంట్లో కొంచెం బ్రెడ్ వేసి సాల్ట్ చిల్లీ పౌడర్ వేసి మ్యాషర్తో బాగా మ్యాష్ చేస్తుంది. అంతేనా కదా? గరం మసాలా అక్కర్లేదా? కొంచెం సీజనింగ్ యాడ్ చేస్తుంది. ఏంటిది? ఇటాలియన్ సీజనింగ్, టేస్ట్ కోసం మన ఇష్టం. మిక్స్ చేసుకో, దాంతోనే అది మ్యాషర్తో మిక్స్ చేసుకో. బ్రెడ్ యాడ్ చేసింది, పొటాటో ఎక్కువ వద్దని బాగా మిక్స్ చేసి మొత్తం హ్యాండ్తో ఫుల్గా ఇలా చిన్న చిన్నగా బాల్స్లో వేసుకుంటుంది. సో వాటిని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి. అయితే అది ఊరిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఇంకా చెప్తున్నా. కార్న్ఫ్లోర్లో డిప్ చేశాక అప్పుడు బ్రెడ్ క్రమ్స్ అట్టుకుంటే ఊరుకుండా ఉంటాయని. సో ఇదైతే కార్న్ఫ్లోర్ అన్నమాట. కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. వాళ్ళు అలా వేసేసి తీసి అందులో రోల్ చేసి ఓకే. అయితే కాగిపోయింది. సో డీప్ ఫ్రై చేసే డ్యూటీ నాది. అసలే చిల్లీస్ ఉన్నాయి, కేర్ఫుల్గా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి చిల్లీస్ డమాల్డివే వేయాలంటాయి. ఓకే, దట్స్ ఓకే, చూద్దాం. నువ్వైతే దూరంగా ఉన్నానా? ఇంతకీ ప్రాసెస్ అయితే మీకు అర్థమైందా అండి? లేకపోతే ఒకసారి చెప్తాను, వినేసేయండి. ఫస్ట్ అయితే పొటాటోస్ బాయిల్ చేసుకుంది. బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవడం కోసం బ్రెడ్ తీసుకుని అందులో సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, బ్రౌన్ పార్ట్ని అయితే మిక్సీ చేసుకుంది. సో బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయాయి. ఇంకా వైట్ పార్ట్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకోవాలన్నమాట. బాయిల్ అయిన పొటాటోస్ని చక్కగా తోలు తీసేసుకుని మ్యాషర్తో మ్యాష్ చేసుకుంది. దానిలో బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్లా వేసుకుంది. ఇంకా దానిలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం సీజనింగ్ వేసేసుకుని చిన్న చిన్న బాల్స్లో చేసుకుంది అనమాట. ఇంకా కార్న్ఫ్లోర్లో వాటర్ పోసేసి మిక్స్ చేసుకుని ఇంకా చేసుకున్న బాల్స్ని కార్న్ఫ్లోర్లో ఒకసారి ముంచి బ్రెడ్ క్రమ్స్ బాగా అద్దేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే. ప్లేటింగ్ కూడా రెడీ చేసేస్తుంది. వాళ్ళ అక్క వచ్చేలోగా వాళ్ళ అక్కకి సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. అది తన విష్. దానికి రెడీ అయిపోయాయి. చిన్న ఇటు పేరేంటి? పొటాటో బాల్స్. పొటాటో బాల్స్ చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసేయండి. వీలైతే పిల్లలతో చేయించండి. చూసారు కదండి, మా చిన్న పాప చేసిన పొటాటో బాల్స్ నిజంగా సూపర్ హిట్గా వచ్చాయి. టేస్ట్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట.